ప్రైజ్ ది లార్డ్. 2026 సంవత్సరం ఫిబ్రవరి 22వ తారీఖు పునరుద్ధాన ఆదివారమున పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చుచున్న వాగ్దానం. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయము 5వ వచనం. మరియు యెహోషువ, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేయును గనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడని జనులకు ఆజ్ఞ ఇచ్చెను. అవును, దేవుడు మన మధ్య సంచరించి మన మధ్య అద్భుత కార్యములు చేయాలని నీవు ఆశపడుతున్నట్లయితే మొదటిగా ఆయన కోరుకునేది ఒక్కటే, పరిశుద్ధత, హోలీనెస్. ఎక్కడ పరిశుద్ధత ఉంటుందో అక్కడ పరిశుద్ధుడు ఉంటాడు, అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తాడు. అందుకే లేవీకాండంలో ఆయన రాస్తున్నాడు 20వ అధ్యాయం 7వ వచనం, నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. అవును, నిజమే. మనం పరిశుద్ధులముగా, యథార్థవంతులముగా, దేవుని ఎదుట నమ్మకంగా, భక్తిని, ఆత్మీయ జీవితాన్ని మనం కాపాడుకుని దేవునికి నమ్మకంగా మనం బ్రతికినప్పుడు ఆయన మన మధ్య సంచరిస్తూ అద్భుత కార్యములు చేయడమే మాత్రమే కాదు, కానీ ఆయన మనల్ని నడిపించడానికి నమ్మకస్తుడుగా, యథార్థవంతుడుగా ఉన్నాడు. నిజమే, చాలాసార్లు శాపగ్రస్తమైనవి, మలినమైనవి, అపవిత్రమైనవి ఉండకూడదు అని దేవుడు ఆజ్ఞాపించాడు. మనం అనేక సార్లు దేవుని మాటలు, ఆజ్ఞలు, కట్టడలను పక్కన పెట్టేసి మన ఇష్టానుసారంగా మనం ప్రవర్తిస్తూ ఉన్నప్పుడు దేవుడు మన మధ్య సంచరించలేడు. ఆకాను శాపగ్రస్తమైనది తెచ్చి తన గృహంలో, గుడారంలో పెట్టుకున్నాడు. అది ఇశ్రాయేలు ప్రజలందరికీ మలినముగా, శాపముగా, పాపముగా మారిపోయింది. అందుకే ఇశ్రాయేలు ప్రజలకు ఆయన ఇచ్చుచున్న మాట, వాగ్దానము ఏమిటయ్యా అంటే, ఈ యోర్దాను మీరు దాటాలి అంటే, వాగ్దాన భూమిని మీరు స్వతంత్రించుకోవాలి అంటే, నేను మీ మధ్య సంచరించి అద్భుతాలు చేయాలని మీరు ఆశపడుతున్నట్లయితే మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొని నా ఎదుట నిలబడండి. అవును, ఆయన పరిశుద్ధుడు గనుక మనము కూడా పరిశుద్ధులముగా మార్చబడి ఆయన పరిశుద్ధ ఆలయంలో నిలబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎక్కడ పరిశుద్ధత ఉంటుందో అక్కడ దేవుడు ఉంటాడు. పరిశుద్ధులుగా ఉండుటకు దేవుడు మనల్ని పిలిచాడు. మనము అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, దేవుని ప్రసన్నత, దేవుని సన్నిధి మనం అనుభవించాలి అంటే పరిశుద్ధత కలిగి ఉండాలి. అవును, ఈరోజు ఒక మంచి తీర్మానముతో నూతన మందిరములో, పరిశుద్ధుల సహవాసములో, పరిచర్యలో పాలు పంపులు పొందుకుందుముగాక, ఆరాధనలో అడుగుపెట్టుదుముగాక. ఆశీర్వాదము, దీవెనలు మనము మన పిల్లల తరాలు అనుభవించుదుముగాక. అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైన దేవుణ్ణి పరిశుద్ధుడు అని నిత్యము మనము కొనియాడుదుముగాక. ఆయన మందిరములో, ఆయన రాజ్యములో, ఆయన సన్నిధిలో మొదటి వరుసలో పరిశుద్ధులముగా, వారసులముగా, మహిమ కలిగిన దేవుని కుమారులముగా, కుమార్తెలముగా మనము నిలబడుదుముగాక. ఆ అభిషేకం మన మీద కుమ్మరించబడునుగాక. దేవుని ప్రసన్నత మన మీద, మన బిడ్డల మీద దిగివచ్చునుగాక. కుమారుల మీద, కుమార్తెల మీదకి దిగివచ్చునుగాక. ఆశీర్వాదము, వాగ్దాన భూమి స్వతంత్రించుకుందుముగాక, అడుగులు వేయుదుముగాక. దేవుడు ఇది మొదలుకునే మిమ్ములను, మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక. మీ తరాలలో ఈ ఆశీర్వాదం అనుభవించుదురుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీ ఘననామాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాను ప్రభా. యెహోషువతో మీరు స్పష్టంగా మాట్లాడుతున్నారు ప్రభా. యెహోషువ 3వ అధ్యాయం 5వ వచనంలో, నేడు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేయనట్లుగా మిమ్మును మీరు పరిశుద్ధపరచుకున్నదని వాగ్దానం చేశావు. అవును తండ్రి, నీ సన్నిధిలో పరిశుద్ధులముగా మమ్మల్ని నిలబెడుతున్నందుకు నీకు వందనాలు. ఈ పునరుద్ధాన ఆదివారము ఆరాధనలో పాలు పొందే భాగ్యాన్ని మాకు కలుగజేస్తున్నందుకు వందనాలు. చాలాసార్లు అపవిత్రములుగా, మలినమైన వారముగా, శాపగ్రస్తులముగా, మలినమైన వారముగా, అపవిత్రులముగా చేయకూడని అనేకమైన పాపములు, శాపములు అయ్యా నీకు దూరం చేసే వ్యక్తులంగా మేము మారిపోయాం తండ్రి. మరలా ఎప్పుడు ఆ శాపములు, ఆ పాపంలో ఉండక అయ్యా వాటిని మానుకొని నీ సన్నిధిలో నిలబడే భాగ్యాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. అతిక్రమములు దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవారు
కనికరం పొందుకుంటాడని వాక్యం తెలియజేస్తుంది. కనికరమును పొందుకునే బిడ్డలముగా మమ్మల్ని తీర్చిదిద్దుదురుగాక. ఈ పునరుద్ధానపు ఆదివారములో మేము అడుగు పెడుతుండగానే అయ్యా మొదటి అడుగు పరిశుద్ధ అడుగు వేయుదుముగాక. హోలీనెస్తో పరిశుద్ధాత్మ ప్రేరణతో అడుగులు వేయుదుముగాక. నిండు మనస్సుతో పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో నీ సన్నిధిలో అడుగు పెట్టుదుముగాక. అభిషేకముతో అడుగు పెట్టుదుముగాక. యథార్థముగా అడుగు పెట్టుదుముగాక. పరిశుద్ధత అనే మా అడుగులు ముందుకు పడునుగాక. నీ ఆశీర్వాదము శాశ్వత జీవము మా జీవితంలో కుటుంబములో అయ్యా బిడ్డల వ్యాపారంలో ఎంతమంది ఈ వాయిస్ వింటున్నారో వారి జీవితాలు ప్రభావితం చేయబడునుగాక. వారి కుటుంబంలో పరిశుద్ధత ఏలుబడి చేయునుగాక. వారి అడుగులు పరిశుద్ధత వైపు వేయబడునుగాక. అటువంటి కృపలో వారి వర్ధిల్ల చేయండి. వారి పిల్లల తరాలు దీవెనకరంగా మార్చబడునుగాక. నీ సన్నిధి, నీ అభిషేకము, నీ ఆత్మ వారి మధ్య ఏలుబడి చేయునుగాక. అద్భుత కార్యాలు చూచుదురుగాక. ఈ పునరుద్ధానపు మహిమను స్వతంత్రించుకుందురుగాక. అయ్యా పరిశుద్ధతతో అడుగు వేసి అయ్యా 1000 ఏండ్ల మహిమ అభిషేకముతో అయ్యా నిండు మనసుతో నింపబడి ఆ మందిరము నుంచి బయటికి వచ్చుదుముగాక. ఆ కృప తోడైండి సదాకాలం మమ్మల్ని అందరినీ మీరు నడిపించుదుగాక. ఈ పునరుద్ధాన దినమంతా అభిషేకము, ఆశీర్వాదము, జీవము కలుగునుగాక. కావలసినటువంటి సామర్థ్యం మీరు కలిగించి మమ్మల్ని నడిపించుదురుగాక. పాలు పొందిన ప్రతి కుటుంబం దీవించబడునుగాక. మనసారా ఆశీర్వదిస్తూ యేసు నామములో ప్రార్థించి అడుగుతున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు దీవించి ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యూ.